ఈ ఊరు ఆడపిల్ల నిన్ను పుట్టిన కానించి ఇప్పటికి కూడా నాకు 55 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఇలాంటి హత్య జరగంగా నేను చూడలేదు. ఇది ఫస్ట్ టైం అంటే మల్లన్న పోటీ చేస్తుంటే ఇంకా మల్లన్న గెలుస్తాడనేది భయం పుట్టింది. వీళ్ళకు గుండె దడా పుట్టి ఎట్లా ఇది చిల్లంకొల్లం ఎంకన్నా పోటీ చేసి గెలుస్తాడనేది తెలిసింది వాళ్ళకు. ఇప్పుడు ఇది చిల్లంకొల్లం చేయాలంటే ఏదో ఒక చిన్న గొడవ లేపాలి, చిచ్చు పెట్టి ఇది చిల్లంకొల్లం చేసి ఓటింగు ఒక సైడ్ తిప్పాలని చూసిర్రు. ఏమి తెలియని మల్లన్నకు ఎలాంటి ఎవరు గొడవలకు పోదు, ఎలాంటి పోడు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడన్నా మేము పనికి పోయినాం, కోతలకు నాట్లకు కూడా పోయినాం. ఆ మల్లన్నతోటి మేము చేసినాం. చాలా మంచివాడు. అన్నకు ఇలాంటి దుర్మంగా రాయి తీసుకొని తలకాయ బలగొట్టురు. ఇది ఘోరమైన పరిస్థితి. ఈ లింగంపేటలో ఎప్పుడు జరగలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇది రేవంత్ రెడ్డే ఒక గూండా, రేవంత్ రెడ్డే ఒక రాక్షసి, ఒక రౌడీ. కాంగ్రెస్ నాయకులు ఒక రౌడీలా ఆడొక రౌడీ అయ్యి యువతలను కూడా ఒక రౌడీలాగా మూట గ్రూప్ చేస్తుండు. ఇక్కడే కాదు, లింగంపల్లె కాదు, ప్రతి ఒక్కడ రాష్ట్రాల కూడా పోలీస్ స్టేషన్కు బీఆర్ఎస్ వాళ్ళు పోయినా కానీ వాళ్ళని ఒక దూరం పెడుతుర్రు. బీఆర్ఎస్ అంటేనే పక్కకు పెడుతుర్రు. కాంగ్రెస్ నిన్న మొన్న మీరు సంపాదించుకున్న 2 సంవత్సరాలలో మీరు ఓడిపోతారు. మళ్ళీ వచ్చేది లేదు, మీరు తెచ్చుకునేది లేదు కూడా. మీరు ఇలాంటి ప్రభుత్వాలల్లో మీరు ఇలాంటి చేస్తే మళ్ళీ నెక్స్ట్ 2 సంవత్సరాలలో మేము వస్తాం, అప్పుడు తగిన బుద్ధి చెప్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. 15 సంవత్సరాలలో మేము ఎక్కడ కూడా కేసులు కానీ, కొట్టుకోవటం కానీ, సావటం కానీ ఎక్కడ కూడా మేము అలాంటివి చేయలేదు. అందరూ కాంగ్రెస్ వాళ్ళని కూడా మన వాళ్ళే అనుకొని పక్కన నిలబెట్టుకొని వాళ్ళకి సమస్యలు వచ్చినా కానీ పోలీస్ స్టేషన్ పోయి మేము తీర్మానం చేసినాం. మేము పోలీసు వాళ్ళు ఏమిస్తారండి? అంతా వాళ్ళు గుడిపటాన జరగకుండా పోలీసు వాళ్ళదేముంది పాత్ర ముందు? మెయిన్ పోలీసు వాళ్ళే. వాళ్ళకు ఇదే పోలీసు వాళ్ళు రక్షణగా ఉంటే ఈ తలకాయ బలిగేదా, ఇవాళ మల్లన్న చచ్చేవాడా, సావడు కదా. వాళ్ళే రక్షణ లేదు కదా. ఆ రేవంత్ రెడ్డి ప్రభు ఇట్లా సైగలు చేస్తే వీళ్ళు పోలీసు వాళ్ళు ఏముంది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సైగలు చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు నిజమైన డ్యూటీ చేస్తే ఇవాళ మల్లన్న చచ్చేవాడు కూడా కాదు. మేమేం చెప్తున్నాం, ఇవాళ మల్లన్న చచ్చిపోయిండు. మల్లన్న లాంటి వాళ్ళు 100 మంది పుడతారు. మల్లన్న లాంటి వాళ్ళు 100 మంది పుడతారు. కఠినమైన శిక్షలు. ఇప్పుడు ఆ మల్లన్న భార్యని పిల్లల్ని సాదా ఆయన పరిస్థితి ఏంది? ఆయన తెస్తేనే వాళ్ళు బతకాలి.